జాబ్ చేసే వాళ్ళైనా ఆర్ మీరు బిజినెస్ చేసే వాళ్ళైనా కానివ్వండి, కూర్చున్న చోట్లో ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, మీరు కూర్చున్న చోటు 15,000 రావాలి. ఒక 15,000 నెలకు సంపాదించాలి అంటే కనీసం ఒక పార్ట్ టైం జాబ్ అన్న చేయాలి. లేదంటారా, ఒక చిన్న యూనో యంగ్స్టర్ ఉన్నారనుకోండి, ఫస్ట్ టైం ఫ్రెషర్ అనుకోండి, వాళ్ళకి 10,000 వస్తుంది నెలకైతే, 15,000 కూడా రాదు. వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవ్రీ డే ఎవ్రీ వెజిటేబుల్ ప్రైస్ పైకి పోతుంది. ఇక పెరగంది ఒకటే అంటే పెట్రోల్ ఒకటే. ఈ 110 రూపాయల నుంచి తగ్గడం లేదు. మన ఇండియన్ కంట్రీ వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కాకుండా రష్యా నుంచి చీపర్ ప్రైసెస్లో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసినా కానీ పెట్రోల్ ధరలు మాత్రం తగ్గట్లా. సో దానికి అర్థం ఏంటి, ఎంత సంపాదించినా నెలకు సరిపోదండి. ఒక 1,00,000 రూపాయలు సంపాదించినా ఆర్ 50,000 సంపాదించినా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ బికాస్ నథింగ్ ఇస్ గోయింగ్ డౌన్. రైస్ ప్రైసెస్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ స్టేయింగ్ హై. సో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, సైడ్ ఇన్కము నేను పార్ట్ టైం జాబ్ చేయకుండా లేదంటే ఎలాంటి కష్టము కూడా పడకుండా సంపాదిస్తే ఎంత బాగుండో. నేను వర్క్ చేస్తున్న ఆఫీస్లో శాలరీతో పాటు సైడ్లో ఎవ్రీ మంత్ ఇది కూడా ప్రతి నెల ఫస్ట్కో ఫిఫ్త్కో నా అకౌంట్లో పడిపోయాయి అనుకోండి ఒక 15,000. అబ్బా దేవుడా, దీనికంటే ఇంకొక రిలాక్సింగ్ విషయం ఇంకొకటి ఉండదని చెప్పేసి అందరూ సంతోషిస్తారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అందరికీ కూడా ఒక సైడ్ ఇన్కమ్లో ఒక మంచి భవిష్యత్ అనేది కూడా ఉందండి. ఎందుకంటే ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోకుండా మీరు ఒకవేళ పెట్టుబడిగా వాడుకున్నారనుకోండి, దట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. చాలా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి 15,000 సంపాదించాలి అంటే ప్రతి నెల, అది కూడా కష్టపడకుండా ఇలా లేచి నడవకుండా 15,000 రావాలి. మనం ఇప్పటిదాకా నడిస్తే డబ్బులు వస్తాయి, పరిగెత్తితే వస్తాయి అన్నాము. జనరల్గా వచ్చిన ఇన్కంలో ఏం చేస్తారంటే ఒక సడన్లీ ఒక్కొక్క పెద్ద బిజినెస్లో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఒక 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అమౌంట్ వస్తుంది. అందులో నుంచి నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఒక 10 లక్షల రూపాయలు మిగులుతాయండి. 10 లక్షల రూపాయలు మిగిలాయనుకోండి, అది చాలా అదృష్టం, నిజంగా అది బోనస్ లాంటిది. అలాంటిది ఒక ఎంప్లాయీకి ఎందుకు వస్తుందండి? మన ప్రేక్షకులందరూ అదే అనుకుంటారు. దట్ బాబు మీరు మాట్లాడుతుంది బిజినెస్ పీపుల్ గురించి కాబట్టి మా గురించి మాట్లాడండి, నిజంగా నాకు అలాంటి ఆపర్చునిటీ వస్తుందా? సి అందరికీ కూడా ప్రతి సంవత్సరము కంపెనీ అనేది ఒక బోనస్ అనేది వస్తుందండి. సరే, మీకు అదే బోనస్ రూపంలో ఒక 10 లక్షలు, 10 లక్షల బోనస్ నిజంగా ఇది ఫ్యాక్ట్ అండి. కొంతమందికి వస్తుంది, కొంతమంది అంటే కూడా అది కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎంప్లాయీస్. సో 10 లక్షలు కాదండి, పక్కన పెట్టేద్దాం, మీకు నాకు మధ్యలో ఒక 5 లక్షలు పెట్టుకుందాం, ఓకేనా? ఒక 5 lakhs బోనస్ వచ్చింది అనుకోండి. ఆ 5 lakhs బోనస్ వచ్చిన తర్వాత ఒక కారు కొందామా, ఒక మంచి ఏదైనా వస్తువు కొనేద్దామా, బంగారం కొందామా అని అనుకుంటారు. దానివల్ల ఎలాంటి లాభం ఉండదు, ప్రతి నెల మీకు ఎలాంటి ఇన్కమ్ ఉండదు. కానీ నేను చెప్పే ఇప్పుడు ఐడియా వల్ల మీకు ప్రతి నెల యూ విల్ గెట్ 14,833 రూపీస్. ఇట్ కుడ్ ఆల్సో రేంజ్ అప్ టు 15,000 అప్రాక్సిమేట్గా ప్రతి మంత్ వస్తుంది. అది ఎలాగ పాసిబుల్ అంటే, మీరు ఆ 5 లక్షలు వచ్చిన అమౌంట్కి ఎనీ బ్యాంక్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్లోకి వెళ్ళేసేసి మీరు ఆ డబ్బుని ఎఫ్డి కాదండి, యాన్యుయిటీ డిపాజిట్ స్కీమ్లో మీరు డబ్బులు పెట్టారనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, యాన్యుయిటీ డిపాజిట్ స్కీమ్ అంటారు దీన్ని. దీని మినిమం లాకిన్ పీరియడ్ 3 years ఉంటుందండి మీకు. సో మీరు పెట్టిన 5 లక్షలకి మహా అంటే ఎంత రిటర్న్ వస్తుందండి అనుకుంటున్నారా? బ్రదర్ అండ్ సిస్టర్స్, యూ విల్ ఆల్ గెట్ 7% per annum ప్రకారంగా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 7% ఇఫ్ యూ క్యాల్కులేట్ విత్ 5 lakh rupees, you will get 1,78,000 rupees per annum. ఓకేనా? సో అందులో మీరు డివైడ్ బై 12 చేస్తే 14,833 రూపీస్ వస్తుందండి పర్ మంత్ మీకు ఇన్కమ్. అలా మీరు మినిమం 3 సంవత్సరాలు పెట్టాల్సి వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మీరు కావాలంటే విత్డ్రా చేసుకుంటారా ఆర్ ఎక్స్టెండ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇలాంటి సైడ్ ఇన్కమ్ మన అందరికీ ఐడియా లేదు, చాలామందికి ఈ విషయం తెలీదు. నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్లో పాడేస్తారు, 3 yearsకి, 5 yearsకి, 10 yearsకి, లేదంటే స్ట్రిప్పుల్లో వేసేస్తారు. వచ్చిన చంక్ అమౌంట్ ఎప్పుడు కూడా ఎక్కడన్నా వాడకండి. మీకు అందులో నుంచి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేలా చూసుకోండి. సో ఖచ్చితంగా ఇది ఒక గోల్డెన్ ఆఫర్ ఫ్రమ్ ఆల్ ద బ్యాంక్స్. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ని ఆప్ట్ చేసుకోమని చెప్తాను. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ లాంగ్ రన్లో, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెరగనున్నాయి. సో కాబట్టి మీ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా దాదాపు 17,000 to 18,000 కాబోతుంది పర్ మంత్. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీ బ్యాంక్లో వెళ్ళి అనగండి, యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ పైన 3 years నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు సంవత్సరానికి ఎంత వస్తుంది, నెలకు ఎంత వస్తుంది చెప్పి క్లియర్గా అడగండి. వాళ్ళు లెక్క మొత్తం మీకు క్లియర్ కట్గా వేస్తారు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను మీ అందరికీ కూడా
సెబీ వాళ్ళది సిప్ క్యాల్కులేటర్ ఉంది. దాంతో పాటే యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌ది కూడా ఒక క్యాల్కులేటర్ ఉంది. ఆ క్యాల్కులేటర్ లింక్ కూడా నేను మీకు ఈ వీడియోతో పాటు పెడతాను. సో మరి బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, అప్పులున్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు సైడ్ ఇన్కమ్ గురించి మార్గం ఏంటి, ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అప్పులు తీసుకున్న వాళ్ళకైతే స్పెషల్‌గా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీ తీసుకున్న అప్పులు కాస్త అది ఫ్యామిలీలో మొత్తానికి చాలా టెన్షన్‌కి కారణమవుతుంది. మీరు కూడా చాలా బాధపడుతున్నారు. ఆల్రెడీ చాలామంది నాకు చెప్తున్నారు. మా ప్రేక్షకుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన ప్రేక్షకులకి ఉన్న టెన్షన్స్ కాస్త అంతో ఇంతో కాదండి. చాలా పెద్ద టెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక దాని తర్వాత 4 దాని తర్వాత 10 అప్పులు అవుతున్నాయి. కానీ ఆ 10 అప్పుల తర్వాత ఎండ్ అనేది కనపడట్ల. 11 అప్పు కోసం కూడా రెడీగా అయిపోతున్నారు. ఎందుకంటే వేరే గత్యంతరం లేక, వేరే చాయిస్ లేదు. కానీ మొత్తానికి సొల్యూషన్ అయితే కావాలండి మరి. ఎందుకంటే ఇంకెన్ని జన్మలన్నీ కట్టుకుందాము? ఈ జన్మ ఒకటే చాలా, లేదంటే ఇంకా కొన్ని జన్మలు ఉంటాయా కట్టుకోవడానికి అప్పులు? నిజంగా నేను చెప్తున్నాను, అలా కట్టుకుంటూ పోతే ఒక జన్మ కూడా సరిపోదు.